నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. సినిమాలు చూడడం, సినిమా హీరోలను ఇష్టపడడం సరైందేనా కాదా? అలానే చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హీరోని అభిమానించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అభిమానం అనేది అభిమానంగానే ఉండాలి తప్ప కానీ అజ్ఞానం కింద, మూర్ఖత్వం కింద మారకూడదు. ఎప్పుడైతే నేను ఇష్టపడే హీరో మాత్రమే చాలా గొప్పవాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరానటువంటి భావన ఎప్పుడైతే మనసులో కలుగుతుందో అలాంటి సందర్భంలో మనిషిలో అజ్ఞానం, మూర్ఖత్వం పెరుగుతుంది. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అలానే ఇంకోటి ఏంటంటే మనం సినిమాల నుంచి, సినిమా హీరోల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మొదట ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పిల్లలకి మంచి చెడు తెలియదు కాబట్టి మొట్టమొదటి పెద్దలే మంచి సినిమా అయితే పిల్లలకు చూపించడం, లేదంటే చెడు సినిమా అయితే వాటికి దూరంగా పెట్టడం ఖచ్చితంగా నేర్పించాలి. అలా నేర్పించాలంటే ముందు పెద్దలకు కూడా ఆ సంస్కారం ఉండి తీరాలి. అలానే ఇంకోటి ఏంటంటే ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా సినిమా హీరోలు తమను తాము నిరూపించుకోవడం కోసం, తాము ఉన్నటువంటి రంగంలో సక్సెస్ సాధించడం కోసం, ఆ సక్సెస్ని కొనసాగించడం కోసం ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని మనం పిల్లలకు నేర్పించాలి. ఏ విధంగా అయితే వారు యాక్టింగ్ చేయడంలో కావచ్చు, డ్యాన్స్ చేయడంలో కావచ్చు, ఫైట్ చేయడంలో కావచ్చు ఎంత శ్రమ పడుతున్నారో ఆ శ్రమను మనం కనుక పిల్లలకు నేర్పిస్తే ఖచ్చితంగా వారు వారి యొక్క కష్టాన్ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా వీరు కూడా ఏదో ఒక రంగంలో ఉన్నతంగా ఎదుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే రెండోది ఏంటంటే వారు సమాజానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. కేవలం తమ కుటుంబం కోసం మాత్రమే కాకుండా సమాజానికి ఏ విధంగా అయితే అనేక రంగాల్లో సర్వీస్ చేస్తున్నారో ఆ యొక్క సేవాభావాన్ని పిల్లలకు మనం నేర్పించాలి. అలానే ఇంకోటి ఏంటంటే ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అలానే కొన్ని కోట్ల మంది చేత ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి కనుక ఒక మంచి మాట చెప్తే ఆ మంచి మాట ఎంత ప్రభావం చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తులు ఎవరైతే మంచిని ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే మంచిని ఎల్లప్పుడూ కూడా నలుగురికి అందిస్తున్నారో అలాంటి మంచి విషయాలు మాత్రమే పిల్లలకు తెలియజేద్దాం. ఏదైనా సినిమాల్లో కనుక చెడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందే జాగ్రత్త పడి ఖచ్చితంగా పిల్లలకు వాటిని దూరంగా ఉంచండి. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏదైతే చూస్తామో అది చాలా ప్రభావం చూపిస్తుంది. అందులో ముఖ్యంగా సినిమాలు ఏంటంటే చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మంచి సినిమాలు కనుక చూడడం వాడైతే ఖచ్చితంగా మన యొక్క మనసులో ఎప్పుడు కూడా మంచి మార్గంలో ఉంటూ మన యొక్క జీవితం పైన ఎంతగానో ప్రభావం పడుతుంది. అలానే చిన్నప్పటి నుంచి కూడా చెడు సినిమాలు కనుక చూడడం వాడైతే మాత్రం ఖచ్చితంగా మన యొక్క మనసు ఎప్పుడు కూడా చెడువైపు ఆకర్షితమై మన యొక్క జీవితం చెడువైపు ప్రయాణిస్తుంది. కాబట్టి మనందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎల్లప్పుడూ పిల్లలకు మంచిని మాత్రమే నేర్పించండి. మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.